పిల్లోడా మాట పిల్లోడా చిన్న మాట నీ దగ్గర అది ఉందా? అదే అది మీరు ఎవరి దగ్గర ఇచ్చారు మా దగ్గర ఉండటానికి? అది కాదయ్యా శాంతాడు. ఎందుకు ఊరేసుకోవడానికా? గంపలకి ఎత్తరాదు, పొగ మూట కట్టుద్దండి ముండ. పొగ కళ్ళల్లో కూడా తెప్పిస్తా. మీరు తలుచుకుంటే ఎక్కడి నుంచి అని తెప్పిస్తారు. చూడు అయ్యో పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మాకంతు పట్ల. నిన్ను ఎక్కడో చూశానే. అబ్బో బాగా తేడా వచ్చింది. నిన్ను కూడా చూసా. మీ ఇద్దరిని నేను చూసా. ఎప్పుడు చూసా? ఇది అద్దంకి బస్ స్టాండ్ లో జేబులు కొట్టే బాబుతో కాదు, వ్యాపారస్తులు పట్టుకుని జేబులు కొట్టేవాళ్ళు. ఇది అద్దంకి సెంటర్ లో బిందెలకు మాట్లేసే బాబుతో కాదు. మీ ఇద్దరిని నేను ఏడ చూసా? పంతులు గారు ఈ ముండకి పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది. అయ్యా మీరు ఇంకా నాశనం అయిపోవాలి. అప్పుడే అట్ట పోతాము. తమరు పెద్ద దినం అయిపోయిన తర్వాత ముద్ద తినిపోతాము అని ఉన్నాం. అమ్మాయి పోయింది, డబ్బు పోయింది. అమ్మాయి ఉంటే పైసాకు ఒక ముద్దు చొప్పున 10 కోట్లు సంపాదించేది. ఎంత సంపాదించినా చివరకు చిత్తు కాగితాలు చెప్పేనేనా అప్ప. చెప్ప కూడా చిన్నదే. చేసుకున్న మగళ్ళ చెట్ల పాలు చేసి కంపడమ్మడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి ఆఖరి మాకు చిన్న ఇచ్చా. ఇంకా నయ్యం పగలగొట్టి యాచింది ముండల్లారని. మీరు సరే గాని ఏందా బదారినట్టు అనుకుంటున్నారు? ఏమని? శ్రీహరి కుమారికి అది ఎంతగా నీకు పిచ్చి అన్నారుగా. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, నీతో మాట్లాడే వాళ్ళకి పిచ్చి, నేను చూసే వాళ్ళకి పిచ్చి. నీ పిచ్చిలో నా పిచ్చి అయ్యా. ఎవరికి పిచ్చి? నాకు పిచ్చి లేదు. నీకు పిచ్చి లేదు? అట్లయితే నేను 2 ప్రశ్నలు అడుగుతా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు ఏది లేదు పిచ్చి అని ఒక రాగి రేగి మేము రాసి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు. నీకు ఇబ్బంది ఏముండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నేను అడుగుతా. అడుక్కో, జాగ్రత్తగా చూసుకో. ఇటు పట్టుకో, ముండ సంగతి తేలుతా. బాబు అమ్మాయి లోపలే ఉంది, డబ్బులు ఇండి లోపలికి పోండి, డబ్బులు ఇండి లోపలికి పోండి. పంతులు గారు వ్యాపారం పడచేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యాపారమే. మరి అనుభవం ఉండా? ఇంకో ప్రశ్న. ఎవరు అడుగు? నేను అడుగుతా, జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. గిలిగెళ్తా అనుకోవాలి ముండలారు, మంతా పెట్టుకోబాకండి వ్యవహారం. ఇంకోసారి భలే ఉంది. ఎందుకు తక్కువ చేసిన ఉండగదు, జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. 501 బట్టలు ఉతికే సబ్బు. పంతులు గారు ఒకరోజు దొడ్డాగిడిన అసలు ఎందుకు వస్తున్నావు చొక్కా పట్టుకుంటే ఆ రోజు తలుపులు వేసి నా చేత 3 మూటలు గుడ్డలు ఉతికిచ్చారే. నా అమ్మ కడుపు ఎలకంపించి బట్టలు ఉతికా. ఆ బట్టలు ఉతుకాలంటే మీరు బంగారం వ్యాపారం చేస్తారా? తెల్లగా బాగా ఉతుకుతాడు. ఎందుకు వేస్తా? వేసుకో. బస్సు ఎట్టా నడుస్తుంది? రోడ్డు మీద నడిచింది కాదు, కండక్టర్ గారు రైట్ రైట్ అంటే నడుస్తుంది. ఈ ముందుకి ఇంకా ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి. బండ మీద ఎన్న పూస పెడితే ఏమవుద్ది? కరిగి నీరయ్యింది. కాదు, కుక్కలు నాగిపోతాయి. నీళ్ళల్లో రాయందుకు మునుగుద్ది? బరువు ఎక్కువ గనక. కాదు, ఈత రాదు గనక. అమ్మ కడుపు రాళ్ళకేతలు నేర్పుతున్నారా వీళ్ళు? ఆడదాకా వచ్చి ఆగింది వారం. బార్లో లైట్లు ఎందుకు డిమ్ముగా ఉంచుతారు? కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి. కాదు, అబ్బా కొడుకు పోయిన అర్థం కాకుండా ఉండటానికి. ఏమి మెమరీ ఏమి ఉండలారా మీ మెమరీ? అవును, ఏ వ్యాపారం? అట్లు బిజినెస్. వాటర్ వ్యాపారం. వాటర్ బిజినెస్. ఈడెక్కడున్నాడు? వాడేవుడు? నా మొగుడు. ఎవరు? నా మొగుడు ఏడి? నీ మొగుడు ఇష్టం మాకు తేలుద్దా? ఏ ఊరని చెప్పాలా, ఏ బజారని చెప్పాలా? పోయిన తాళిబొట్లు బాగా 3 బొట్ల తాళిబొట్లు ఉన్నాయి మా ఇంట్లో. దొడ్లో వానైపోయారా? ఆఖరణ వచ్చిన ఆయన నన్ను అనుమానించాడు. సెంచరీ చేసి నిన్ను అనుమానించాడు. నన్ను అనుమానించి నా తాళి నాకు దెంపమంటాడు, నేను దెంపనంట. ఆయన దెంపమంటాడు, నేను దెంపనంట.
ఆఖరికి ఆయన మొలతారు తెంపుకొని పోయాడు. పేడ వదిలిపోయింది పోము ఉండాలారా. మరి ఏడి నా మొగుడు? మనకేం తెలుసు? మీ అయ్య నా మొగుడే. ఎవరు? మీ అయ్య. వామ్ము అమ్మ కడుపులు మాడు అంటే ఈ కందిన ఆడవాడు పూసారన్నమాట. అయ్యో మీ అయ్య మా ఇంటికి సంవత్సరానికి 2 సార్లు వస్తాడు. 2 సార్లు వచ్చేమైదిలే. వచ్చినప్పుడల్లా 6 నెలలు ఉంటాడు. ఇక మా అయ్య మా కొంపలో ఎప్పుడు తెచ్చాడు? అయ్యో మీ అయ్య మొట్టమొదటిసారి మా ఇంటికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? 2027. 2027 64వ తారీఖు 32వ నెల అర్ధరాత్రి అమావాస్య 1 గంట గాలి వాన ఎర్రటెండ. అదేలే ఆ టైంలో మీ అయ్య మా ఇంట్లో ఇట్టడుగు పెట్టాడు. మీ అయ్యను చూడగానే 3 కిలోల కుంకుడుకాయలతో తలకు పోసుకోపోతే ఎడబాది ఎన్నాళ్ళ మించి ఉందా మురికి పోవద్దు. 6 బుట్ల మల్లెపూలు పెట్టుకున్నా. ఎవరు మోసేవాళ్ళు ఉన్నారా? నువ్వేనా? నేనే. అప్పుడు నా పని అట్టుంది, మగవాడు కనపడితే ఒళ్ళు పొంగుతుంది. పొడిసే భార్య చూసినట్టు చూసేదాన్ని. పాల గ్లాస్తో గేదెలో ఇట్టడుగు పెట్టా. వానశ్రీ పెట్టినట్టు. మీ అయ్య ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? పాలు తోడే తెల్లారి పెరిగేసుకొని తింటాము. మరి అనవసరంగా వేస్ట్ ఎందుకని అంత మాత్రం పనోడు వెయ్య. అట్లు వాటర్, అట్లు వాటర్. నిజం నిజం. ఒట్టు ఒట్టు పట్టు పట్టు. దొంగమ్మన నాశనం కొరుకుతుంది. అది కాదు పంతులు గారు, నన్నేం దగ్గరికి నడిచి నువ్వు దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటానంటే పెళ్ళే కర్మ చేసుకుని కొరికినట్టు కొరికింది చూడు. అమ్మా మెమ్మేడు కొరికింది, నువ్వు ఏడ కొరకాలా? మరేది మా ఎంట పడ్డారు. మరి సాని సంపర్కం వల్ల మీరు పొందిన అనుభవాన్ని 6 నెలల పాటు వీధి వీధిన గొంతున ప్రచారం చేస్తే మీ ఇద్దరు పోగొట్టుకున్న సొమ్ము ఇవ్వబడనని మా అక్క చెప్పింది. ఈ సొమ్ము ఎవరి దగ్గర ఉందమ్మా? మా అక్క దగ్గర. అయితే ఎవరి దగ్గర? మా అక్క దగ్గర. ఇస్తారంట నమ్మకం లేకుండా. పంతులు గారు ప్రచారం మొదలుపెట్టు. అమ్మాయి అయినట్టుగా మొదలుపెట్టు. అమ్మాయి ఎండగలే మొదలు పెడదామా? మొదలుపెట్టు. సరే అమ్మాయి నేను చేసి వస్తాం ప్రచారం. అమ్మాయి ఎందుకు? అమ్మాయి లేకుండా ప్రచారం అంటే నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం వ్యవహారం తెలియకపోతే ఏ మనిషి నువ్వు అసలు? అయితే ప్రచారం అంటే ఇప్పుడు దాకా మనం చేసిన ఏదో పనులు అట్లా చేసి చెడిపోకుండా ఉన్నామని మన బ్రదర్స్ కి తెలియజెప్పడం. బలేవాడువే నువ్వు. ఓహో ఇదా? నేను అది అనుకున్నా. బలేవాడువేనే. అయ్యా మహానుభావులారా, వేష సంపర్కం మీకు పొందిన అనుభవం చెప్తున్నారు. సావధానముగా వినండి. కొని పెంచినట్టే తక్కువ జాతి ముండల నెత్తిపై నిడుకొను నీసుల ఎరువరి స్వానుభవమిది తెలుపుతున్నాను వెనుడు. చచ్చి బ్రతికిన వాడును, సాని గొప్పను చచ్చి మిగిలిన వాడును మధుగా